హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. మన శరీరానికి ఆరోగ్యంతో పాటు అందం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఆద్య బ్యూటీ సెలూన్కి వచ్చాము. భార్గవి గారిని అడిగి అందం గురించి ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం అందంగా ఉంటామో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఈరోజు మాకు అందంకి ఎలాంటి టిప్స్ తీసుకోవాలో మా ప్రేక్షకులకు తెలియజేయగలుగుతారు? ఈరోజు నేను మీకు ఫేషియల్ అనేది చూపిస్తాను. ఆ ఫేషియల్లో కూడా గోల్డ్ ఫేషియల్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ ఎలా చేయొచ్చు, ఎలా చేసుకోవాలి అనేది భార్గవి గారు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఇదిగోండి శ్రావణి గారు, ఈమె మన మోడల్ అనమాట. సో ఈవిడ మీద మనం గోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలి ఏంటని చూపిద్దాం. గోల్డ్ ఫేషియల్ నేను ఈమెకే ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, అది గోల్డ్ ఫేషియల్ అనేది ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు మనం శాంతి గారిని మోడల్ గా తీసుకున్నాం అనమాట. శాంతి గారి మీద మనం గోల్డ్ ఫేషియల్ చేసి ఈమెను ఇంకా మెరిపించేలా మనం చూద్దాం. క్లయింట్ కి కానీ మనకు కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. సో హెయిర్ కానీ ఏదైనా సరే మొత్తం మనం పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసేసుకొని ఆ తర్వాత కస్టమర్ కి మనం చేయాల్సినవి చేయాలి. ఓకే. ఇప్పుడు భార్గవి గారు బేబీ హెయిర్ అనేది ఫేస్ మీదకి రాకుండా ఈ క్లాత్ ద్వారా కవర్ చేస్తున్నారు. సో ఇప్పుడు తిను చాలా ఫెయిర్ ఉంది కదండి. ఫెయిర్ స్కిన్ వాళ్ళకి ఎప్పుడైనా సరే గోల్డెన్ ఫేషియల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ ఫస్ట్ ఏంటంటే, మనం గోల్డ్ ఫేషియల్ వచ్చి క్లీన్జర్ కాకుండా మామూలు క్లెన్జర్ పెట్టి నేను ఫస్ట్ వార్మప్ లాగా నేను ఫేస్ ని క్లీన్ చేస్తాను. ఈ క్లెన్జర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఈ క్లెన్జర్ అనేది ఇప్పుడు మనం బయటకు వెళ్ళొస్తాం శ్రావణి, బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ డస్ట్ అదంతా కూడా ఉంటుంది కదా. సో మన ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంది అంటే ముందు ఇదంతా కూడా మనకి క్లీన్ చేస్తుంది. ఇంకోటి, ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే, అది ఎప్పుడు కూడా ఫేస్ మీద వెట్గా ఉండాలి. ఏంటంటే మనం జస్ట్ వెట్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. డ్రై అయిపోయింది అనుకోండి, ఆ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ అది ఏదైతే ఉంటుందో స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది మనం ఫేషియల్ అప్పుడే చేసుకోవాలని ఏం లేదు. ఇంట్లో కూడా క్లెన్జర్ ఉంటే కనుక మనం ఇంట్లో కూడా బయటకు అది వెళ్ళేసి వచ్చినప్పుడు క్లెన్జర్ మిల్క్ అంటాం దాన్ని. క్లెన్జింగ్ మిల్క్ అనేది బయట ఎక్కడైనా సరే దొరుకుతుంది. దాన్ని తీసుకొని మనం ఫేస్ ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ రొటేషన్ మూమెంట్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? ఇదంతా కూడా మసాజ్ శ్రావణి. ఇవి స్ట్రోక్స్ అంటాం అనమాట, ఫేషియల్ స్ట్రోక్స్ అంటాం. వీటి వల్ల ఏంటంటే మనకి మసాజ్ చేయటం వల్ల ఏంటి అంటే ఫేస్ లో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గ్లో అనేది మంచిగా వస్తుంది. సో మనం ఏదో ఫేషియల్ చేసాం కదా, మనమైనా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసుకుంటాం వల్ల ఏంటంటే కొన్ని స్ట్రోక్స్ సెల్ఫ్ గా ఇచ్చుకోవటం అనేది జరగదు. సో వాటి వల్ల ఏంటంటే మనకి రిజల్ట్, చాలా మంది అనుకుంటారు మనం ఇదే కిట్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటున్నాం కదా, ఎందుకు రావటం లేదు రిజల్ట్ అని చెప్పేసి. ఎందుకు రావట్లేదు అంటే అదే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. అది ఎందుకు రాదు అని అంటే, మనకి కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఎవరికైనా సరే మనం ఆపోజిట్ పర్సన్ ఏం చేయాలి, మనం ఇట్లా ఇవ్వాలి కదా. కానీ మనం సెల్ఫ్ గా చేసుకునేటప్పుడు మనం ఇలా ఇవ్వటానికి మనకి ఇలా రాదు. సో మనం ఇలా చేసుకుంటాం. ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే 1-2 స్ట్రోక్స్ మాత్రం ఇచ్చుకోగలుగుతాము. ప్లస్ ఆ స్ట్రోక్స్ వల్ల కూడా ఏంటంటే మన స్కిన్ అనేది కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది మన స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు, ఇట్లా అన్నప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే అప్వర్డ్ ఇవ్వాలి కానీ డౌన్వర్డ్ అనేది ఇవ్వకూడదు. స్ట్రోక్స్ మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఇలా ఎప్పుడు ఉండకూడదు, ఇలానే చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నది మనం సెల్ఫ్ గా చేసుకోగలుగుతామా? చేసుకోలేం. అలాగే 1-2 స్ట్రోక్స్ అయితే ఇచ్చుకోగలుగుతాం, కానీ ఫుల్ స్ట్రోక్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా ఇచ్చుకోలేము మనం. సో అందుకోసం అని చెప్పేసి మనం సెల్ఫ్ గా చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్ అంతగా రాదు, కనిపించదు. సో కంపల్సరీ ఇలా క్లీన్ కంపల్సరీ మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడే చూడండి మనకి దీనికి స్కిన్ అనేది టోన్ తెలుస్తుంది కదా క్లీనింగ్ చేసిన తర్వాత. చూడండి అంటే మనం ఎంత వైట్గా ఉన్నా స్కిన్ అనేది డస్ట్ ని కంపల్సరీ అబ్జర్వ్ చేస్తుంది. సో నార్మల్ క్లెన్జర్ తోటి మనం క్లెన్జింగ్ చేసింది మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే మనం ప్రొసీజర్ లోకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఏం స్టెప్స్ అయిపోతుంది? గోల్డ్ ఫేషియల్ అది ఇది వచ్చి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను శ్రావణి. ఫస్ట్ మనం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు క్లెన్జింగ్ చేసుకున్నా సరే గోల్డ్ ఫేషియల్ కిట్ అని ఉంటుంది కదా, దాంట్లో క్లెన్జింగ్ అనేది వస్తుంది. కంపల్సరీ క్లెన్జర్ యూజ్ చేస్తాము. ఫస్ట్ క్లెన్జర్ చేయాలి, ఆ తర్వాత వచ్చేసి స్క్రబ్బింగ్. ఓకే, తర్వాత క్రీమ్ వస్తుంది, క్రీమ్ తోటి చేసుకోవాలి. క్రీమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత జెల్ ఇస్తారనమాట. ఆ జెల్ తోటి మొత్తం మనకి ఆ జెల్ అనేది స్కిన్ లో అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా మనం స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ లో ప్యాక్ వేసుకుంటాము. ప్యాక్ కూడా వేసుకోవటం మొత్తం అయిపోయిన తర్వాత సిరం వస్తుంది. సిరం అనేది అప్లై చేసుకున్నాము అంటే మనకి స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ క్లీన్జర్, దీంతో కూడా క్లీన్ చేస్తున్నాం. ఈ స్ట్రోక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇది యాంటీ క్లాక్ స్ట్రోక్ అంటాము. దీన్ని ఇలా ఇవ్వాలి, అలాగే మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీరు ఈ పార్లర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా పార్లర్ అనేది అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఏంటంటే, నేను
నేర్చుకుందాం అనుకుంటూ ఉండి నేను నేర్చుకోలేకపోయాను. తర్వాత 3 years బ్యాక్ నేర్చుకొని ప్రాక్టీస్ చేశాము. సో హెవెన్ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఉంటుంది. సో లక్ష్మి మేడం చాలా బాగా నేర్పించారనమాట. ఆమె దగ్గర నేర్చుకున్నాను నేను. తను బాగా చేస్తారు, తను బాగా నేర్పించారు కూడా ఓపికతోటి. సో ఆమె దగ్గరే నేను ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు ఓన్గా పెట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం ముందైతే నేను హౌస్లో తీసుకున్నాను, హౌస్లో సెట్ చేసుకున్నాను. అంటే చూస్తే మీకు అర్థమైపోతూ ఉండుండొచ్చు. హౌస్లో నేను సెట్ చేసుకున్నాను. తర్వాత షాప్ అది మంచిగా అంటే చూసుకుంటాను. పర్లేదు, ఇప్పుడు హౌస్ తీసుకున్న కూడా మంచిగా వస్తూ ఉంటారు. మీకు ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారండి? కస్టమర్స్ అనేవి వస్తూనే ఉంటారు మేడం. అంటే ఒక్క దానికనే కాదులే కానీ ఐబ్రోస్ కానీ, హెయిర్ కట్స్ కానీ, ఫేషియల్స్ కానీ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. హెయిర్ కలరింగ్ కోసం వస్తారు, బ్లాక్ హెన్నా కోసం, స్పా చేయించుకోవడానికి, పెడిక్యూర్ కోసం అని చెప్పేసి అని వస్తూ ఉంటారు. డైలీ ఒక 2-3 మెంబర్స్ అయినా సరే వస్తుంది. అంటే కొత్త స్టార్ట్ చేసాం కాబట్టి పర్వాలేదు. ఇంకా మీరు పెడిక్యూర్ ఇలాంటివి చేస్తూ ఉంటారా? పెడిక్యూర్ ఎలాంటివి చేస్తూ ఉంటారు? పెడిక్యూర్ చేస్తాము, మ్యానిక్యూర్ చేస్తాము. అలాగే ఫేషియల్స్, అన్ని రకాల ఫేషియల్స్ ఉంటాయి. అన్ని రకాల ఫేషియల్ కిట్స్ అన్ని కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను, ఏమేమి ఫేషియల్స్ ఉన్నాయి మన దగ్గర ఏంటి అనేది. అలాగే స్పా ఉంటుంది, హెయిర్ స్పా ఉంటుంది. హెయిర్ స్పా ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయి. ప్లస్ హెయిర్ కట్స్ కూడా చేస్తాం. బ్రైడల్ మేకప్ కూడా ఉంటుంది అనమాట. సో మెహందీ అన్నీ ఉంటుంది. కాకపోతే కొన్ని ఏంటంటే మనం చేయము, వేరే వర్క్స్ ఉంటారు. నెయిల్ ఆర్ట్స్ కానివ్వండి, బ్రైడల్ మేకప్స్, పర్మనెంట్ లిప్, వీటన్నిటికి కూడా మా సిస్టర్ ఉన్నారు. నేను తను అడిగి మన దగ్గర అయితే సర్వీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు స్క్రబ్ చేయబోతున్నాము. స్క్రబ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ స్టీమర్ మేడం. మనకి స్టాండ్ స్టీమర్స్ కూడా ఉంటాయి. సో నేనేంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ ఇంట్లో కాబట్టి హ్యాండ్ స్టీమర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో వాడబోదు మనకి స్టీమర్ అనేది మనం బై హ్యాండ్, ఇది ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. మనకి స్టాండ్ అనుకోండి హోమ్ సర్వీసెస్కి తీసుకెళ్ళాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఇది అనుకోండి మనం బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేద్దాము. ఈ స్టీమ్ అనేది ఇస్తూ స్క్రబ్బింగ్ చేయాలి. స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే స్క్రబ్బింగ్ అయిపోయే టైంకి మనకి స్టీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. స్టీమ్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉన్నటువంటి పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మనం ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇదంతా కూడా ఏమైతే చేస్తున్నామో మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏదైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే స్క్రబ్బింగ్ వల్ల ఏంటంటే మనకి క్లెన్జింగ్లో రానటువంటి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా మనకి స్క్రబ్బింగ్ అవుతుంది. ఇలా స్ట్రోక్స్ అనేది మనం ఇలా ఇచ్చుకుంటూ ఉండాలి. శ్రావణి, స్ట్రోక్స్లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే వెరైటీస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ప్రెజర్ ఎంతవరకు ఇవ్వాలి అనేది. ఇప్పుడు టీనేజర్స్కి అనుకోండి మనం నార్మల్ ప్రెజర్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మిడిల్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఏంటంటే రింకిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఏజ్ పెరిగే కొద్ది రింకిల్స్ అనేది ఎక్కువ వస్తాయి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టి చేయాల్సి ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనేసి. సో ఆ ప్రెజర్ను కూడా మనం పెట్టే ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది మన ఏజ్ని బట్టి, మనం చేసే క్లయింట్ యొక్క ఏజ్ని బట్టి మనం ప్రెజర్ అనేది ఇవ్వాలి. ఈ స్టీమ్ అనేది ఎంతసేపు ఇవ్వాల్సి ఉంటుంది? స్టీమ్ అనేది ఒక 5 minutes సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ కూడా మనం 5 to 10 minutes చేస్తాం కదా. సో అంత టైము స్టీమర్ ఇస్తే సరిపోతుంది. ఆ స్టీమ్ అనేది మనకి నోస్కి తగిలే విధంగా పెట్టుకోవాలి. ఇది ఏజ్ని బట్టి ఇస్తాను అంటున్నారు కదా, ఏ ఏజ్ వాళ్ళకి ఎలా ఇస్తారు? ఏజ్ వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు శ్రావణి. టీనేజ్ వాళ్ళకి ఏంటంటే మనం ప్రెజర్ అనేది అంటే ఎక్కువ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తాం కదా, అంత ప్రెస్సింగ్ అనేది మనం ఇవ్వము. జస్ట్ స్మూత్, జెంటల్. ఓకే, జెంటల్ మసాజ్ చేస్తూ ఉంటాం అనమాట. మన మునివేలు అంటారు కదా, మునివేలతోటి మసాజ్ చేస్తూ వాళ్ళకి స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తాం. సో ఈ విధంగా. ఓకే. సో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం లేదంటే రింకిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, డెడ్ స్కిన్ అంటే ఆ స్కిన్ టోన్ని బట్టి మనం వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ. ఇప్పుడు తిన్నుంది అనుకోండి, స్కిన్ టోన్ అనేది బాగానే ఉంది. అలాగే గోల్డ్ ఫేషియల్ మనకి కొంచెం జెంటల్ మసాజ్ ఇస్తూ నార్మల్గా చేస్తే సరిపోతుంది అనమాట. హోమ్ సర్వీసెస్ కూడా చేస్తారా? చేస్తాం శ్రావణి, హోమ్ సర్వీసెస్ కూడా. ఎందుకంటే చాలా మంది దగ్గర ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఇంట్లో పిల్లలతో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే అందరికీ కూడా బయటకు వచ్చి పార్లర్కి వచ్చి మనం చేయించుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి చేయించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ హోమ్ సర్వీసెస్ అనేది మనకి కరెక్ట్గా లేక
చాలా మంది ఆగిపోతూ ఉంటారు టైం లేక. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం హోమ్ సర్వీసెస్ కూడా మనం అవైలబిలిటీ ఉంటుంది. స్టీమ్ అనేది మనం ఫస్ట్ స్టీమ్ ఫేస్కి ప్లస్ నోస్కి ఎక్కువ ఇవ్వాలి శ్రావణి. స్టీమ్ అనేది ఎందుకంటే నోస్కి ఎక్కువ మనకి బ్లాక్ హెడ్స్ అనేవి ఏ పార్ట్స్లో ఉంటాయి, నోస్ మీద ఉంటాయి అండ్ ఎండింగ్స్లో ఉంటాయి, అండర్ లిప్ ఉంటాయి అండ్ స్కిన్ ఇక్కడ ఉంటాయి. బ్లాక్ హెడ్స్ అనేది మెయిన్. సో ఆ బ్లాక్ హెడ్స్ అనే ఉండే వాటి దగ్గర ఫస్ట్ అనేది మనం స్టీమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది సాఫ్ట్ మెత్తగా అవుతుంది. సో మనం బ్లాక్ హెడ్స్ ఏదన్నా తీయాలి అన్నా కూడా కొంచెం త్వరగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. వస్తుందా మేడం నోస్కి? ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? ఫస్ట్ ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను క్లెన్జింగ్ చేశాను కదా, క్లెన్జింగ్ చేసిన తర్వాత కూడా మనం వెట్ టిష్యూ కానీ వెట్ క్లాత్ కానీ వెట్ స్పాంజెస్ ఉంటాయి అనమాట, వాటితోటి ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి కూడా మనం క్లీనింగ్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి చెప్పాను కదా, ఇప్పుడు దీనికి ఎక్కువ ట్యాన్ లేదు కాబట్టి నేను ట్యాన్ ప్యాక్ వేయలేదు ముందు, ఓకేనా. ఫస్ట్ అనేది ఎప్పుడైనా సరే మనం మంత్లీ చేయించుకునే వాళ్ళు ఉంటారు శ్రావణి, మంత్లీ 15 days ఒకసారి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఓకే. కానీ ఇప్పుడు ఎక్కువ ఎప్పుడైనా ఒకసారి చేయించుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మంత్లీ వన్స్ కానీ 45 days ఒకసారి ట్యాన్ ప్యాక్ వేయించుకొని ఫేషియల్ చేయించుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్యాన్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఫేషియల్ చేయించుకోవటం వలన మంచి యూజ్ అనేది ఉంటుంది. పిన్ను మనకి వచ్చేసి బ్లాక్ హెడ్స్ అవి తీసేసుకుంటూ ఉంటాం అనమాట. చిన్నదా ఇలా దీన్ని తీయడం అంటే ఏమవుతుందంటే ఉంది కదా, ఇప్పుడు మనకి బ్లాక్ హెడ్స్ ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తూ ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా మనం తీసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కూడా బ్లాక్ హెడ్స్ అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే నోస్ మీద అనేది తక్కువ ఉన్నాయి, నోస్ సెన్స్ ఉంది కదా ఈ కార్నర్స్ లో దీనికి బ్లాక్ హెడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనమాట. అలాగే వైట్ హెడ్స్ కూడా ఈ ప్లేస్ లో వైట్ హెడ్స్ కూడా కొంతమందికి ఎక్కువ ఉంటాయి, బాగా తీస్తుంటే వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మమ్మ వద్దు అని చెప్పేసి అంటారు, కానీ తర్వాత ఏదైనా అయింది అనుకోండి మళ్ళీ మనకి ఇంకా మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి అని రివర్స్ అవుతూ ఉంటారు కూడా. అయినా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, కొంచెం బేర్ చేయండి, ఎటు చేయించుకుంటున్నారు కదా, ఓకే కొంచెం ఒక 5 minutes మనం బేర్ చేసామంటే నీట్గా అవుతుంది ఫేస్ అని చెప్పేసి మనం వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ మంచికే కాబట్టి. ఇప్పుడు మసాజ్ క్రీమ్ అప్లై చేస్తున్నారు, ఇప్పుడు మసాజ్ క్రీమ్ కూడా అప్లై చేస్తున్నారు, సేమ్ జెంటిల్ మూమెంట్స్ ఇస్తున్నారు. జెంటిల్ మసాజ్ స్ట్రోక్స్ అనేవి కూడా సేమ్ ఇస్తాం. ఏంటంటే స్క్రబ్ అనేటప్పటికి కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్గానే ఇస్తాము. శ్రావణి ఇది క్రీమీ ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి మనం స్ట్రోక్స్ అనేది కొంచెం గట్టిగా ఇచ్చినా కూడా ఏం కాదు. సేమ్ స్క్రబ్బింగ్ ఇంతకు ముందు చేశారు కదా, మళ్ళీ చేస్తున్నారు. సేమ్ స్ట్రోక్స్ అనేవి అలానే ఉంటాయి శ్రావణి, కాకపోతే మనం ప్రెజర్ అనేది ఎక్కువ పెడతాం అనమాట. ఏంటంటే ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి, సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళకి ఏంటంటే స్క్రబ్బింగ్ చేసినప్పుడు బాగా హెవీగా పెట్టేసి ప్రెజర్ చేసామనుకో అది రఫ్గా ఉంటుంది కదా, మనకి గ్రాన్యూల్స్ టైప్ ఉంటాయి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి రెడ్డిష్ వస్తాయి, గీసుకున్నట్టు అవుతాయి. సో క్లయింట్స్ అనేది నుంచి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే వాటికి జెంటిల్ మసాజ్ అనేది సరిపోతుంది శ్రావణి. మనకి క్రీమీ బేస్ వచ్చేసేటప్పటికి మనకి కస్టమర్స్కి బేర్ చేయగలిగినంత ప్రెజర్ని మనం పెట్టచ్చు. ఈ మసాజ్ అనేది ఎంతసేపు ఇవ్వచ్చు? ఇది కూడా 5 to 10 minutes శ్రావణి. ఏదైనా సరే మనకి ఏంటంటే మనకి ఒక ఫేషియల్కి వచ్చేసేటప్పటికి 5 steps ఉంటాయి శ్రావణి, మినిమం 5 steps అనేది కంపల్సరీ ఉంటాయి. ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒకటి క్లెన్జింగ్ ఉంటుంది, స్క్రబ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, జెల్ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం 5 to 10 minutes లోపు చేసుకుంటూ మనకి మొత్తం కూడా 40 minutes నుంచి 45 minutes ఒక్కొక్కటి అయితే. అలాగే కొన్ని ఫేషియల్స్ లో శ్రావణి 6 steps ఉంటాయి. సో 6 steps వల్ల కూడా ఏంటంటే మనం వాటిని అంటే అది 50 minutes వరకు కూడా ఉంటుంది. సో ఫస్ట్ కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంత టైం పడుతుంది. 40 minutes మినిమము, 40 minutes నుంచి 50 minutes వరకు పడుతుంది మేడం టైము అనేసి. సో ఎందుకంటే ఆ టైం అనేది వాళ్ళు స్పెండ్ చేయగలరా లేదా అనేది. సో ఇంకొకటి కూడా చెప్పిన, మనకి మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి. ఫేషియల్ చేయించుకునేటప్పుడు టెన్షన్స్ పెట్టుకొని హడావుడిగా మనం చేయించుకుంటే కూడా మనకి ఎందుకు చేయించుకుంటాం మసాజ్ అనేది? ఒకటి మన ఫేస్ గ్లో రావటం కోసం చేయించుకుంటాం, ఇంకొకటి మసాజ్ చేస్తున్నంతసేపు మనం మైండ్ రిలాక్సేషన్ కోసం చేయించుకుంటాం. మైండ్ అన్ని టెన్షన్స్ టైం అయిపోతుందేమో అన్న ఒక టెన్షన్స్ తోటి మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు మనం రిలాక్సేషన్ అనేది ఉండదు కదా మైండ్కి. సో అదన్నమాట. ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి కదా మేడం, అవి 1 day ముందు చేయించుకోవాలా లేకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేయించుకుంటే బాగుంటుందా? ఎప్పుడు అందంగా కనిపిస్తారు? లేదు శ్రావణి, 1 day బిఫోర్ అనేది మనకి అనేది తొందరగా తెలియదు అనమాట. కొన్ని ఫేషియల్స్ ఉంటాయి, అవి వాటికి అంటే ఇప్పుడు O3 ఫేషియల్ అని ఉంటుంది,
అలాగే గోల్డ్ ఫేషియల్ అని ఉంటుంది. వాటికి 1 డే 2 డేస్ కంపల్సరీ అవసరం శ్రావణి. 1 డేకి ఇప్పుడు ఈ రోజు చేయించుకొని ఈ రోజే మనకి ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అనుకోవడానికి అనేది చెప్తారు, కానీ చాలా తక్కువ ఉండదు. అవి ఏవో కొన్ని కెమికల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా సరే ఫేషియల్ అనేది మినిమం 2 డేస్ ముందు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు మళ్ళీ అది చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం పెళ్ళిళ్ళకి చేయించుకుంటాం, బయటకు వెళ్ళి ఎండకి తిరగటం, మనం ఎండకి వెళ్ళేటప్పుడు ఫేషియల్ చేయించుకున్నాం. నేను నీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, మనం బయటకు వెళ్ళేటప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేయాలి, బయటకి కంపల్సరీ మాయిశ్చరైజింగ్ కంపల్సరీ యూస్ చేయాలి. డే క్రీమ్ అంటే డే క్రీమ్ యూస్ చేసే వాళ్ళు చేయొచ్చు. సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రైడల్ మేకప్స్ అనేది ఉంటాయి కదా మేడం, అవి మీరు చేస్తూ ఉంటారా? బ్రైడల్ మేకప్స్ చేస్తామండి మేము. అవి కూడా అన్నీ చేస్తామండి. శారీ డ్రేపింగ్ దగ్గర నుంచి ప్రీ ప్లేటింగ్ దగ్గర నుంచి అన్నీ చేస్తాము. అంటే బ్రైడల్ మేకప్ చేయడానికి అంటే ఎప్పుడు చేయించుకుంటే బెటర్? అంటే అప్పుడు కూడా ఫేషియల్ చేయించుకోవాలి కదా. సో మీరు అడిగింది నాకు అర్థమైంది. నేనైతే ఎలా సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు బ్రైడల్ మేకప్ వాళ్ళకి ఏంటంటే అంతకు ముందు ఎలా చేయించుకున్నా సరే 1 month బిఫోర్ అనేది ఆల్రెడీ అందరికి తెలుస్తుంది పెళ్ళి అనేది. సో ఫ్రీక్వెంట్ గా వీక్లీ వన్స్ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, డెడ్ స్కిన్ అనేది కూడా పోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆ రోజు మంచి గ్లో వస్తుంది. అలాగే ఫేషియల్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా బాగా లుక్ బాగుంటుంది అనమాట. ఫేషియల్ కస్టమర్ రిలాక్సేషన్ ఎక్కడ అవుతారంటే ఐ థెరపీ అనేది ఉంటుంది. ఐ థెరపీ చేసినప్పుడు మనకి కస్టమర్ అనేది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వచ్చేసి ఫేషియల్ కి ఎక్కువ ఎక్కడ రిలాక్స్ అవుతారంటే ఐ థెరపీ దగ్గర బాగా మనకి రిలాక్స్ అవుతారనమాట. సో ఇది చేసేసిన తర్వాత ఇది ఐస్ చుట్టూతో కూడా మనం చక్కగా మసాజ్, ఇప్పుడు ఫేస్కి అంతా చేసాం కదా, ఐస్ కూడా చక్కగా చేసామనుకోండి మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇలా రాలి ఇలా వచ్చేసి ఇలా ప్రెజర్ పాయింట్, మళ్ళీ ఇదొక ప్రెజర్ పాయింట్. భార్గవి గారు, ఇప్పుడు మీకు ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు? అంటే సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారా, నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారా? సాఫ్ట్వేర్స్ వస్తూ ఉంటారు, నార్మల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు శ్రావణి. సాఫ్ట్వేర్ అంటే ఎక్కువ టైం దొరకదు అనమాట వాళ్ళకి. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మన హోమ్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటాము. కొంతమంది డైరెక్ట్ గా ఇంటికే వస్తూ ఉంటారు. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తారు శ్రావణి. ఎక్కువ చాలా వరకు కూడా అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకే స్ట్రెస్ ఎక్కువ ఉండాలని ఏం లేదు. ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో పనుల వల్ల కూడా అన్నిటి వల్ల కూడా మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే చక్కగా మన ఫేషియల్ చేయించుకున్నా, నెక్ మసాజ్ కానివ్వండి, ఆయిల్ పెట్టించుకున్నా కూడా మనకు మంచిగా అనిపిస్తుంది, రిలీఫ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అని కస్టమర్స్ ఎక్కువ స్ట్రెస్ ఫ్రీ అవ్వడం కోసం అని చెప్పి మన దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు. సో శ్రావణి ఇప్పుడు జెల్ లాస్ట్ ఈ జెల్ అనేది కూడా సేమ్ అప్లై చేసినట్లుగానే అప్లై చేయాలా? ఇది ఎంత సేపు అప్లై చేయాలి? ఇది కూడా 5 to 10 minutes శ్రావణి. చెప్తున్నా కదా, అదే ప్రతి దానికి కూడా 5 to 10 minutes అనేది మనం మినిమం టైం తీసుకొని చేసుకోవాలి. అంటే మీరు ప్రతిదానికి వాటర్ టచ్ చేస్తున్నారు అంటే దానివల్ల? అంటే వాటర్ టచ్ చేయడం అంటే ఏంటంటే శ్రావణి మనకి మూమెంట్ అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు క్రీమ్ ఉంటుంది, క్రీమ్ అనేది ఇట్లా ఉంటే వెంటనే మనకి కస్టమర్ కూడా ఏంటంటే హార్డ్ గా అనిపిస్తుంది. సో కొంచెం మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మన స్కిన్ ఫింగర్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి కదా. సో భార్గవి గారు, ఇప్పుడు మనకి ఇంకొక టిప్ కూడా చెప్పారండి. అదేంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బ్యూటీ పార్లర్కి వచ్చి స్ట్రెస్ రిలీఫ్ చేయించుకోవచ్చు. అంటే మసాజ్ ద్వారా, లేకపోతే ఐ మూమెంట్ మసాజ్ ఇవ్వడం ద్వారా, ఇలాంటివన్నీ మీరు బ్యూటీ టిప్స్లో భార్గవి గారు ఇప్పుడు మనకు అందించారు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇది వచ్చేసి జెల్ శ్రావణి. ఇంకా ఈ జెల్ అనేది మనం మసాజ్ లాస్ట్ ప్రొసీజర్ అనమాట. ఫేషియల్ లో లాస్ట్ ప్రొసీజర్ ఇది అయిపోయిన తర్వాత మనం ప్యాక్ చేసేసుకుంటాం. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా జరుగుతుంది. మెయిన్ అదే శ్రావణి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఇట్లా అనుకుంటున్నాం కానీ చాలా మంది దగ్గర శ్రావణి టైం ఉండటం లేదు. మెయిన్ ఇప్పుడు ఆ టైం లేక ఇంట్లో చేసుకునే లేక, ఇది కూడా ఓల్డ్ పద్ధతి శ్రావణి. ఇప్పుడు మీకు మన అమ్మమ్మలు మన చిన్న పిల్లలు అప్పుడు కానివ్వండి, లేదంటే మన పిల్లలకి కానీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తారు కదా. ఆయిల్ స్నానానికి తీసుకెళ్లే ముందు ఆయిల్ అప్లై చేసి, సున్పిండి అప్లై చేసి, చక్కగా నలుగు పెట్టి చేస్తారు. వాళ్ళు చేసేది ఇదే. కాకపోతే
ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత ఫేషియల్స్ కి చేయించుకుంటాం కానీ ఇంట్లో చేయించుకోవడానికి ఆయిల్ అదంతా అప్లై చేసుకోవడానికి ఎవరు టీనేజర్స్ ఇష్టపడడం లేదు. టీనేజర్స్ మనం కూడా ఇష్టపడము. ఫేషియల్ చేయించుకుందాం అయిపోతుంది వెంటనే, టైం సేవ్. ఇంట్లో ఉండి మనం టైం పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు శ్రావణి. చక్కగా వెళ్ళిపోయామా, చేయించేసుకున్నామా, వచ్చేసాము. భార్గవి గారు, ఇప్పుడు బ్యూటీ టిప్స్ అనేది బ్యూటీ పార్లర్కి వచ్చి 1 డేలోనే మేము వైట్ వచ్చేసేయాలి, 1 డేలోనే మేము గ్లో ఎక్కువగా ఉండాలి అని అడిగేవాళ్ళు ఎంతమంది? అలా అయితే ఏం లేదు శ్రావణి. ఏంటంటే మనకి ఫోన్స్ లో చూపిస్తూ ఉంటారు వచ్చేసి జపనీస్ క్రీమ్ అని ఇట్లా ఉంటుందిలే, కానీ అట్లాంటిది అయితే 1 డేలో వైట్ గా వచ్చేదంటే ఏం ఉండదు శ్రావణి. 1 డేలో వైట్ గా వచ్చేలా ఉంటాయి ఎంతమంది? ఇప్పుడు మనకి బ్లాక్ గా ఉన్న వాళ్ళందరూ వస్తారు, అట్లా ఏం లేదు శ్రావణి. జస్ట్ ఇది పర్పస్ ఏంటంటే గ్లోయింగ్ వస్తుంది స్కిన్, మన స్కిన్ డెడ్ స్కిన్ అంతా కూడా పోతుంది, స్కిన్ గ్లోయింగ్ వస్తుంది, గ్లాస్ స్కిన్ గా అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే మనకి రింకిల్స్ అనేవి ఉండకుండా ఉంటుంది, స్కిన్ టైట్నింగ్ ఉంటుంది. ఇలాంటి జస్ట్ ఏంటంటే మన స్కిన్ టోన్ ని మనం మెయింటైన్ చేసుకోవటం అన్నమాట. ఇప్పుడు హెల్త్ ఉంది శ్రావణి, హెల్త్ టిప్స్ ఉంటాయి. మనం హెల్త్ అనేది వదిలేసాం అనుకోండి, హెల్త్ ఏమవుతుంది? హెల్త్ పాడైపోతుంది. అలాగే మనం మెయింటైన్ చేయకుండా మన స్కిన్ టోన్ వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? స్కిన్ కూడా డెడ్ స్కిన్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు, ఇప్పుడు మనం ఊళ్ళల్లో ఉంటాం శ్రావణి, ఊళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మన సిటీలో ఉండే వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎండలో ఉంటారు, వాళ్ళ స్కిన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది, ఏజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఇలాంటివన్నీ మనం మెయింటెనెన్స్ అంటే ఏదైనా సరే మన స్కిన్ టోన్ గురించి, మన బాడీ గురించి, మన అందం గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఏదైనా కూడా బాగుంటుంది. చూసావు కదా శ్రావణి, మనం పెట్టాం కదా జెల్ అంతా కూడా లోపలికి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు చాలా మంది బ్యూటీ సెలూన్స్ అనేది చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటే నార్మల్ వాళ్ళు వచ్చి చేయించుకోవాలంటే ఇప్పుడు ఇన్ని సార్లు చేయించుకోవాలి, రిపీటెడ్ గా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ రేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అందరూ చేయించుకోవడం కష్టం అవుతుంది కదా. నిజంగానే ఎక్కువ కాస్ట్ ఉంటుందా? ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేది అయితే ఏముండదు శ్రావణి, అది మనం చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో మనకి మినిమం 400-500 నుంచి అయితే మనకి స్టార్టింగ్ ఉంటుంది. క్లీనప్ చేయించుకోవచ్చు, క్లీనప్కి అనో ఫేషియల్కి ఎక్కువ డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు శ్రావణి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎంతో మనం బయటకు వెళ్తాము, షాపింగ్ అంటాము, బయట తిరుగుతాము, అన్ని పెడుతున్నాము. ఒకటి మన స్కిన్ కోసము, మన హెల్త్ కోసం మనం ఎందుకు పెట్టుకోకూడదు? అంతే. మంత్కి వచ్చేసి 1000 రూపీస్ మనం ఫేస్ మనకి పెట్టుకున్నామంటే మంచిగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు శ్రావణి. అంటే ఇప్పటిదాకా ఫింగర్స్ యూజ్ చేశారు కదా మేడం, ఇప్పుడు ఇది మాత్రం బ్రష్ తోనే ఎందుకు చేయాలి? ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ కి ఎక్కువ వచ్చేస్తుంది. సో మళ్ళీ అంటించిన చోటే మనం అంటించాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే మన అప్పుడు చక్కగా బ్రష్ తోటి క్లీన్ గా ఉంటుంది. బయట పార్లర్స్, పెద్ద పెద్ద పార్లర్స్ అని చెప్పేసి ఇందాక అన్నారు కదా భయపడుతూ ఉంటారని, ఎక్కడైనా క్రీమ్స్ అనేవి మొత్తం ఏదైనా ఒకటే శ్రావణి యూజ్ చేసేది. కాకపోతే అఫీషియల్ గా ఇప్పుడు ఇది అన్ని బ్రషెస్ తోటి గ్లౌసెస్ వేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తూ చేస్తారనమాట. కానీ చేసే ప్రొసీజర్ ఇదే, క్రీమ్స్ ఇవే యూజ్ చేస్తాం. ఓకే శ్రావణి, ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, 10 minutes అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేది. ఫస్ట్ కొంచెం వెట్ చేసుకొని లైట్గా మసాజ్, ఎందుకంటే ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ డ్రై అయ్యి స్కిన్ అంతా పట్టేసినట్టు ఉంటుంది. మనం వెంటనే తుడిచేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ మనకి ముడతలు అనేది ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. సో వీటి మీద ఏమవుతుందంటే ఫస్ట్ మనం కొంచెం చేతులు వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకుని జస్ట్ లైట్గా బ్లీచింగ్ లాగా ఉపయోగపడింది అంటారు. కొంచెం జస్ట్ అంటే ఈ డ్రై అయిన అంత ప్లేసెస్ ఉంటుంది కదా, అదంతా కూడా కొంచెం వెట్ చేసేసుకొని తీసేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇంకా మొత్తం మనం క్లీన్ చేసేసుకుంటున్నాం కదా, ఇక 2 daysకి ఇంకా బాగా వస్తుంది శ్రావణి. ఇప్పుడు క్లయింట్కి ఏ విధంగా కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు శ్రావణి. ఓకే. సో ఇప్పుడు చూసి బయటకి వెళ్ళినా కూడా మొత్తం క్లీన్గా క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు లాస్ట్ స్టెప్ శ్రావణి, మొత్తం ప్యాక్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు జస్ట్ సిరం ఉంటుంది కదా, సిరం యూజ్ చేస్తాము. జస్ట్ 1 drop అంతే. ఈ సీరం ఎలా ఉపయోగపడుతుంది? జస్ట్ మనకి మనం బయటకు వెళ్ళినా కూడా కొంచెం డస్ట్ అనేది నుంచి పోకుండా మన స్కిన్ అనేది కాపాడటం కోసం స్ప్రెడ్ చేసేస్తాం. ఈ సీరం ని కూడా మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసేస్తాం. జస్ట్ అప్లై చేసుకోవటం వరకు శ్రావణి అంతే. మసాజ్ ఏమి, స్ట్రోక్స్ ఏమి అవసరం లేదు. ఓకే.
మంచి గ్లో వచ్చినట్టుంది మేడం. జస్ట్ ఇది ఇక ఫినిషింగ్ అనమాట, ఫినిషింగ్ టచ్. ఫేషియల్ కంప్లీట్ అయినట్టేనా మేడం? ఎస్ శ్రావణి, ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఏ ఫేషియల్ అయినా చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం వెంటనే ఆ రోజు సోప్ కానీ ఏమీ అప్లై చేయకూడదు ఫేస్కి. ఓకేనా, ఫేస్కి సోప్ యూస్ చేయకూడదు. బయటికి డస్ట్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనం స్కార్ఫ్ యూస్ చేసుకోవాలి, ఫేస్ కవర్ చేసుకోవాలి డస్ట్ నుంచి ఆ రోజు. నెక్స్ట్ డే నుంచి మనం సన్ స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ డే సోప్ అప్లై చేసుకోవాలి. సో వ్యూవర్స్, ఫేషియల్ తర్వాత కంపల్సరీ సోప్ అనేది అప్లై చేయకూడదంట, చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఎవరు కూడా రిజల్ట్ అనేది కనిపించదు శ్రావణి, మనం ప్రాబ్లం అని కాదు. సోప్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం ఆ ఫేషియల్ చేయించుకున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి రిజల్ట్ కనిపించదు. తెలియక సోప్ అప్లై చేసి తర్వాత క్లయింట్స్ చాలా మంది మనకి కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ముందుగానే వాళ్ళకి చెప్తాం అనమాట, మేడం ఈ రోజు మీరు సోప్ అప్లై చేయొద్దు ఫేస్కి అని చెప్పి. ఓకే అండి, మీకు మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్లయితే చూస్తున్నారు కదా, మేము చెప్పినటువంటి టిప్స్ కానీ మా సర్వీసెస్ మీకు ఏదైనా సరే కావాలి అనుకుంటే మీకు ఫేషియల్స్ దగ్గర నుంచి హెయిర్ కట్స్, పెడిక్యూర్, మెనిక్యూర్ ఏదైనా సరే మొత్తం కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుందండి. ఓన్లీ ఫర్ లేడీస్ మాత్రమే, ఆద్య బ్యూటీ పార్లర్ అండి. మీకు ఏం సర్వీసెస్ కావాలంటే డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది, మీరు మనల్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. థ్యాంక్ యూ భార్గవి గారు, మీరు చాలా విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా వ్యూవర్స్ కోసం మంచి హెల్త్ టిప్స్, అంటే అందం ఇంకా మెరుగుపరచుకోవడం ఎలా అనేది మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో వ్యూవర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.